బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పరిధిలో దంపతులు ఒకే రోజు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఇనగాల పార్వతి మృతి చెందగా ఆమె మృతిని తట్టుకోలేక భర్త మోహనరావు కూడా కుప్పకూలి మరణించారు. కుటుంబ పరిస్థితులు దయనీయంగా ఉండగా ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు బ్లడ్ ఎక్కించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడాం. మా నాన్నగారి పేరు మోహన్ రావు, అమ్మగారి పేరు పార్వతి. నాన్నగారి 20 సంవత్సరాల నుంచి బాగా బ్లడ్ విరిగిపోతా ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్కిస్తూ ఉండాలి. ఇప్పుడు బాగా కాళ్ళకి నీరు వచ్చి ఇరిగిపోయిందని చెప్పి నేను ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడి బ్లడ్ తీసుకొని పెట్టున్నాం. ఇవాళ ఉదయాన్నే ఎక్కిద్దామని చెప్పి రాత్రి చెప్తే సరేనమ్మా అన్నారు. ఇంక ఉదయం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. నేను బాక్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మా చీరాల ఇంకా మా దగ్గరలో ఇక్కడ అత్తయ్య ఉంటే అత్తయ్యని నాకు ఫోన్ ఎత్తట్లేదు. అత్తయ్య ఒకసారి చూస్తే ఏమన్నా పడిపోయాడేమో అని అంటే అమ్మ వచ్చి తలుపు ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదమ్మా అని అంటే అటు వెనకవైపు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి తీసుకొని ఉంటారు. అది ఈసి ఉంటుంది. అత్తయ్య చూడు అని అంటే అది దగ్గరికి వేసి ఉందని లోపలికి వెళ్తే అమ్మ పలకట్లేదు, పడిపోయి ఉన్నారు, ఎంత పిలిచినా పలకట్లేదు అని చెప్పి ఫోన్ చేసింది. ఇంకా మేమిద్దరం నేను మా వారు అటు హాస్పిటల్ చదువుకుని కూడా పడేసి ఇటు వచ్చేస్తే ఇద్దరు పిలిస్తే ఎంత పిలిచినా పలకట్లేదు. ఇంకా లేదని అర్థమైంది. ఆయనకైతే బాగా నీరు వచ్చి ఉంది. అమ్మేమో నిన్న ఉదయం కూడా పడిపోయిందంట. ఇంట్లో పక్కన వచ్చి నాన్న ఆమె లేదు కూర్చోబెట్టారంట. అక్కడి నుంచి బాగా డల్గా ఉందంట.